ఏపీలో కూటమి ప్రభుత్వానికి నేటితో 2 ఏళ్లు. సంక్షేమం పేరిట తిరుపతిలో ఇవాళ కూటమి బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, కూటమి నేతలు పాల్గొంటారు. దామినేనిలో గ్రామంలో పబ్లిక్ మీటింగ్ కు ఏర్పాట్లు చేశారు. 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని అంటున్నారు 3 పార్టీల నేతలు. 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిందేంటి? రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లనుంది? ఇలాంటి అంశాలపై ఇవాళ జరగనున్న తిరుపతి సభలో స్పష్టత ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో ఏర్పాటు చేస్తున్న ఈ సభ ద్వారా తమ ప్రోగ్రెస్ కార్డును ప్రజల ముందుంచబోతున్నారు. రెండేళ్ల క్రితం ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై దృష్టి సారిస్తూనే పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక అభివృద్ధి, అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల పురోగతిపై ఫోకస్ చేస్తోంది. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెబుతున్న ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను ప్రజలకు వివరించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో 3 సభలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం ఇందులో భాగంగా ముందుగా తిరుపతిలో సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో ఈ బహిరంగ సభకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ప్రతి మనసు గెలవాలంటోంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం జెండా రూపండి. ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న జెండా రూపండి. తిరుపతి తర్వాత అమరావతి, విశాఖలోనూ సభలు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రజలకు నివేదిక అందించేందుకు ఈ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేసి వేలాది మంది హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, పాలనాపరమైన సంస్కరణలను ప్రజలకు వివరించేలా సభా ప్రాంగణంలో 20 ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వివిధ శాఖల పనితీరును ఈ స్టాల్స్ ద్వారా ప్రదర్శించనున్నారు. సభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూటమి శ్రేణులు, లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కానుండటంతో 30,000 మందికి పైగా జన సమీకరణ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భారీ జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకొని భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. సుమారు 2,000 మంది పోలీస్ సిబ్బందిని విధుల్లో నియమించగా జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్, పార్కింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలపై ప్రత్యేక చర్యలు చేపట్టారు.